కానీ ఈరోజు భారతి రెడ్డిని నేరుగా టార్గెట్ చేసి ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేసే తరహాలో నేరుగా మాట్లాడుతున్నారు. ఆమెను లోపలేసేస్తాం, ఆమె హత్య చేయించారు, ఆమెను అరెస్ట్ చేయబోతున్నారు, ఆమె 400 కిలోలు బంగారం కొన్నారు, ఇంకా ఏదో రకరకాల చెత్త వాగుడు వాగుతున్నారు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు. ఈ క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ కూటమికి నష్టం చేస్తుంది. ఈ క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీకి ఓట్లు తీసుకురాకపోగా ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొస్తుంది. భువనేశ్వర్ గురించి అన్నారో లేదో రికార్డులో లేదు, బట్ భారతి రెడ్డి గురించి మీరు అంటున్నారు, మాట్లాడుతున్నారు, రాస్తున్నారు, రోజు డిబేట్లు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన ఏదైనా ఒక డిబేట్ చేయాలంటే, ఏదైనా ఒక చర్చ చేయాలంటే ఒక్క చిన్న అంశం దొరికితే చాలు, దాన్ని పట్టుకుని వారం రోజులు 10 రోజుల పాటు ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తారు. రాజకీయాలతో సంబంధం లేని, ఏ రోజు బయటకు వచ్చి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వని భారతి రెడ్డిని మీరు టార్గెట్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు ఏమనుకుంటారు? ఆమె ఒక బిజినెస్ ఉమెన్ గా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి భార్యగా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడు భార్యగా ఉన్నారు, అంతే. కానీ ఆమెని మొత్తం వ్యవహారాల్లో ఆమె ఇన్వాల్వ్ అవుతున్నారని, పార్టీని ఆమె నడిపిస్తున్నారని, అవినీతికి ఆమె ఆజ్యురాలని, హత్యలు ఆమె చేయిస్తున్నారని ఇలా మాట్లాడడం మాత్రమే కాదు, పర్సనల్ గా కూడా మాట్లాడుతున్నారు. ఆమె క్యారెక్టర్ పైన కూడా మాట్లాడుతున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతున్నారు అఫీషియల్ గా. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి నష్టం చేయబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎందుకు భారతి రెడ్డిని టార్గెట్ చేస్తుందో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ తమ గొయ్యిని తామే తవ్వుకుంటోంది.